ప్రైజ్ ద లార్డ్. నమ్మిన ఎడల నీవు దేవుని మహిమను చూచెదవు అంటూనే యేసుక్రీస్తు ప్రభులవారు మృతతుల్యంగా ఉన్నటువంటి లాజరును, సమాధిలో పెట్టబడినటువంటి లాజరును ఆయన సజీవంగా బయటికి తీసుకుని వచ్చాడు. హల్లెలూయా. ఈ వృత్తాంతం అంతా కూడా యోహాను సువార్త 11వ అధ్యాయం 40వ వచనంలో రాయబడి ఉంది. మనందరికీ తెలిసినటువంటి విషయమే. అయితే ఈ ఉదయకాల సమయం ఈ మాటలు నువ్వు వింటుండగా నీ జీవితంలో మృతతుల్యమైనటువంటి పరిస్థితుల గుండా నువ్వు వెళ్తున్నావా? అయితే నీవు ఆయనను నమ్మగలిగినప్పుడు మృతతుల్యమైనటువంటి ఆ పరిస్థితిలోంచి ఆయన మహిమోన్నతమైనటువంటి గొప్ప కార్యాలు చేయగలిగినటువంటి దేవుడు. అందుకే కీర్తనకారుడు కూడా చాలా చక్కగా సెలవిచ్చినటువంటి మాట ఏంటంటే, గాఢాంధకారపు లోయలో నేను సంచరించను అంటున్నాడు. కాబట్టి ఉదయకాల సమయం నువ్వు ఎటువంటి కటిక చీకటి గుండా వెళ్తున్నా ఆ కటిక చీకటిలో గొప్ప వెలుగును పుట్టించేటువంటి సామర్థ్యమైన, ఎందుకంటే ఆయన సృష్టికర్త, మార్గము లేని దగ్గర మార్గం చేసేటువంటి వాడు ఆయన. ఉదయకాల సమయం ఈ మాటలు నువ్వు వింటుండగా ఆయన నీ జీవితంలో ఇటు గొప్ప అద్భుతం జరిగించును గాక. ఆమేన్.